కొత్తిమీర లేదు, మంచి మస్తు వాసన వస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడైతే ఫుల్ అవుతుంది. ఇక మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు. చాలా రోజులు అయిందని తినక కదా చిన్న, చాలా రోజులు అయింది కదా, వారం రోజులు అవుతుందా? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితే అవుతుంది అనమాట. చికెన్ అయితే ఏం తినలేదు, మటన్ కూడా తినలేదు. ఫంక్షన్లకు కూడా పోతున్నాం కదా, నాన్ వెజ్ పెడతలేరు కానీ కొంతమంది పెడుతున్నారు. మా ఆయన అయితే జుట్టు కూడా అయితే తీసుకొచ్చిండు. ఎంత వెళ్ళింది చిన్న చికెన్? 1 కేజీ వెళ్ళిందట. ఇక్కడ అందరం కలిసి ఎల్లిపాయలు వస్తున్నాం. అది ఉడకడానికి టైం పడుతుంది కదా, లోపల చేద్దామంటే బాగా వేడవుతుంది. అందుకోసం ఇక్కడ ఈ చిన్న ఫ్యాన్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం. ఇటు నుంచి కొంచెం చల్లగాలి వస్తుంది, ఇటు నుంచి కొంచెం వేడిగాలి వస్తుంది. హాయ్ చెప్పు నువ్వు. ఇంకా కాదు, అందరా బాగున్నారా అంటది కదా బయట, అడిగకు. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి కడిగేసిండు, ఇవన్నీ కట్ చేసిండు. ఎల్లిపాయలు అయితే ఒలుచుకుంటుండు. హాయ్ చెప్పు నువ్వు. ఇక్కడ కూర్చున్న వేడే అవుతుంది. మా ఆయన అయితే పరేషాన్ అవుతుంది. చైత్ర పాప చూడండి ఒకసారి, దువ్వకుండా మొత్తమా. ఇటు అయిపోయినాయా? అయిపోయిందా అంట, అయిపోయింది. ఈరోజు మా ఆయన చేస్తాడు కర్రీ. నువ్వే చేయంట. ఎక్కడదా అక్కడదా, నువ్వే తీసుకురాపో. నేను దంచుతా అంటే నేను దంచుతా అంటారు వీళ్ళు. దంచుడు మీరు ఇద్దరు. అసలు ఇన్నది సరే. ఇక ఎక్స్ప్రెషన్ సరిపోతుందిలే. ఇక నువ్వు కొంచెం నేను కొంచెం. కూర కాదు మరి, తొందరగా పొద్దుపోతుంది. ఇక్కడే అల్లమే లే, అద్దు అది సరిపోతుంది. చేసే టైం ఉన్నది. వెయ్యకమ్మా, సరిపోతుంది కదా చిన్న, సరిపోతుంది అన్న. మా ఆయన అయితే ఇటు బయట చేస్తాడు వంట. 4 అయింది టైం వచ్చేసి, కానీ ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మిట్ట మధ్యాహ్నం అన్నట్టు కొడుతుంది. లోపల చేస్తే మళ్ళీ ఇల్లు అటు ఇటు ఉతుకుతాను. మా ఆయన అయితే బయట పోయి పెట్టిండు. అక్కడ ఎండని ఆస్వాదించు, ప్రకృతిని ఏం ఆస్వాదిస్తావు అని. వీళ్ళు వాళ్ళ ఇక్కడ ఫుల్ ఎండ్ అవుతుంది అనమాట, వేడవుతుంది. అందుకోసమే అడి చేస్తాం. హెల్ప్ చేయాలి ఏమైనా. వేస్తారా? మీరు జరగండి. ఆ కోడైతే గుడ్లు పెట్టున్నది, మీకు చూపిస్తా. ఇవ్వండి, పొదుగు చేయడానికి కూర్చొని ఉన్నది. మేతకు పోయింది కదా, మేతకు పోయింది. ఏం చికెన్ కడిగి ఈడ పెట్టేసిండు. జరుగు చూపెడతావు. లోపల ఇంకా ఘోరం వేడవుతుంది. అటు గ్యాస్ మీద చేద్దామంటే ఇక కొంచెం బయట ఇంకా సరే అనిపిస్తుంది. ఎండ కొడుతుంది కానీ చల్లటి గాలి కొడుతుంది. కుర్చీ తేవాలా మరి? అది పెద్దది అద్దా.
కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ సూపర్. ఇటైతే మా అమ్మని పొయ్యి పెట్టమన్నా నిన్ననే పొయ్యి పెట్టి వెళ్ళింది. 2 days వరకు మంచిగా ఆరనిచ్చి మళ్ళీ ఆలికేసి తర్వాత అగ్గి పెట్టాలన్నమాట. లేకుంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా తడి తడిగా ఉంటుంది పోతుందని ఈరోజు అయితే ఇక్కడ చేయలే. లేదా యాక్చువల్లీ ఇక్కడ చికెన్ వండుదాం అనుకున్నాం. 2 పొయ్యిలు పెట్టింది. మా చైత్ర పాప కోసం ఇక్కడ చిన్నది పెట్టింది మొత్తుకోంగా. కుర్చీ మీద కూర్చుంటే అయిపోయాయి కదా. గ్యాస్ కన్నా మస్తు మండుతుంది అది. 5 నిమిషాలలో నూనె, 5 నిమిషాలు కూడా లేదు, 2 నిమిషాలలో నూనె వేడైపోయింది. ఉయ్యాలో చింపాలి. మెల్ల కొంచెం తక్కువ చేయ మంటని. అది ఆన్ చేసి లేదా బంద్ చేసి ఉన్న అంత మండుతుందా? ఆన్ చేస్తే ఎంత మండుతుంది? మెల్లగా లోపల లోపల చేయగినే ఆరబెట్టకు. పోతుంది అది ఆరేటట్టు లేదు. పైన వేడి కింద వేడి, పైన వేడికే ఉడికేటట్టు ఉన్నది. అట్లా పోయి అయిందా చెమట. మా ఆయన అయితే వాటర్ పోసేసిండు. మా కూర అయితే ఇగో ఉడుకుతుంది మంచిగా. గ్యాస్ మీద కన్నా ఇక్కడే తొందరగా ఉడుకుతుందేమో. ఇదిగోండి గుడ్లు ఇక్కడే పచ్చాక అయిపోతాయి కదా. ఇదేంది ఇది కూడా వేసేసిన. మసాలా అయితే నూరిన. స్పూని అక్కడ ఉండే కదా స్పూని అద్దులే ఉండని కింద మసాలా. అయిపోయింది. కొత్తిమీర లేదు, మంచిగా మస్తు వాసన వస్తుంది. బాలా ఆశీర్వాద్ పోయిందా? వాసన సూపర్ వస్తుంది. నేను చేస్తే వాసన రాదు, ఏం రాదు. నేను చేస్తే ఎవరు చప్పుడు కూడా చేయకుండా తింటారు. నేను అడిగితేనే మంచిగా ఉందని చెప్తారు, లేకుంటే ఏం చెప్పారు. ఇక ఇది లోపల తీసుకెళ్ళి చికెన్ అయితే ఉడికింది. ఇక ఈ పొయ్యి లోపల తీసుకొచ్చి చపాతీలు అయితే చేస్తున్నా. ఇక్కడే చేస్తున్నా. అక్కడైతే బాగా ఉక్కబోస్తుంది, ఇక్కడ కూడా పోస్తుంది, కానీ ఇక్కడే చేద్దామని ఇక ఇక్కడే చేస్తున్నా. పొయ్యి వెలుగుతూ ఉండే కదా, ఇక్కడే చేస్తే అయిపోతుందని చేస్తున్నా. మా ఆయన మా ఊళ్ళో అయితే అట్లా ఆడుకుంటారు మంచిగా. అగ్గి అయితే ఫుల్ మండుతుంది. చికెన్ కర్రీ తోటి మంచిగా ఉంటుందని ఇదైతే చేస్తాను. మా తాతగా కోళ్ళు కమ్మడానికి వస్తాడు. ఇద్దరు ఉంటే మంచిగా ఉంటుంది, తొందర చేయచ్చు.
చపాతి గ్యాస్ మీద కన్నా ఇక్కడే మంచిగా కాలుతుంది. ఫటాఫట్ చేయబడుతుంది, లేకుంటే పెనం ఖాళీ ఉంటుంది. ఇక చైతు ఏం చేస్తున్నావు? చేయి కడిగిరా నువ్వు ఒకసారి. ఈ ముద్దలు చేసి ఇచ్చావు, తొందర అవుతాయి. చైత్ర పాప అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మా అమ్మ నేర్పింది ఆమెకి. మంచిగా ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తుంది, ఒక్కొక్కసారి చేయి తుడిచి మంచిగా రా. చూడండి కదా పెనం ఇది అయిపోయింది. ఇక మెల్లగరా కూర్చొని చెయ్యి. ఇటు జరుగు, దగ్గర జరుగు. ఇట్లా క్రాస్గా చెయ్యి. ఇప్పుడు వర్షం చెమట అయితే బాగా వస్తుంది, ఘోరం అసలు వేడి. పొద్దున నుంచి చాలా చెమట. ఇక్కడ పెట్టు. కొంచెం పెద్దవి చేయి. ఇట్లా చేస్తే బరాబరే. నువ్వు పెద్దవి చేయి అన్న. మా ఆయన ఆమెకు ఉడతా కోతులు చూపెడతాడు. చెయ్యి తొందర చెయ్యి. పోతావు మరి, పో మరి. చెమట వస్తే అట్లా అంటావు, ఇట్లా అంటావు. నువ్వే కాదు మరి, ఒక్కదాన్నే చేస్తాయి. ఇక మెల్లగా పో మరి. చెమట వస్తుంది పో. నీ ఇష్టం మరి. మా ఆయన దగ్గర మంచిగా ఉంటుంది. కృతిక పాప ఆడుకుంటా ఉంటుంది మంచిగా. ఎన్ని లడ్డూలని ఇవ్వాల? ఏం తింటా అందా లడ్డు? మా ఈమె కూడా చేయబెడతా. చిన్నది ఇచ్చే. పో దుకాణానికి పో అట. నేను ఇస్తా. ఇట్లా పట్టు నువ్వు. నో పో దుకాణానికి పో. ఏంది వీళ్ళే ఇడిచిండ్రేమో, నేను ఇడవాలి బా. మీరే ఓ పాప ఇట్రా అట. ఏమో ఈమె ఉడత వచ్చిందా? ఉడత ఎట్లా ఉడతా ఊచ్. చపాతీలు అయితే చేయడం అయిపోయింది. ఇదిగోండి గాలి దుమారం స్టార్ట్ అయిపోయింది ఈరోజు. చాలా రోజుల తర్వాత వర్షం వస్తుందో రాదో కానీ మా అబ్బాయి అయితే అయింది. ఇదిగోండి కర్రీ కొంచెం మా డాడీకి పంపించేసిన. ఇదైతే అన్నం పొయ్యి మీదనే వండిన. రేపు ఒక్కొక్కటి తోమడు. ఈమె ఒకటి అంతే. మేము తోమం. చూడ ఎట్లా అంటాను.
లేదు పట్టు చినిగి ఉన్నదంట మంచిగా టైం తీసుకునేది చాలా తర్వాత చికెన్ చేసిన ఎప్పుడు గడబడ ఉంటుంది. షాప్ ఉరుకుడు అటు ఉరుకుడు అదే అండి. ఇది మాడైనా పోతుంది లేకుంటే ఉడకనైనా ఉడుకుతుంది కానీ టైం తీసుకుని చేస్తే మంచిగా అవుతుంది. గ్రేవీ కూడా సూపర్ అయింది. చింపేసి పట్లి అంటాను చూసిన. ఇది చూడు ఇది మంచిగా ఈమె చినిగి ఉండద్దు పొక్కపడి ఉండదు. అట్లా చేయక చైత్ర ఆమె కూడా చేస్తుంది. పట్టు కూరేస్తా పట్టు అద్దా చింపినవనుకో రొట్టెనయ్యా నేను డైరెక్ట్ చెప్తాను. పొడవ అంటకుండా తింటావా? చేస్తా కూలర్ వేస్తా మొత్తం ఎవడని ఏవో నీది నువ్వు వేసుకో. వేయాలనా? స్టార్ట్ అయిందట ఉంటుందా మరి? దుస్రీ కావాలన్నట. సరిపోదు. ఇది మీకు ఇస్తా. ఏం తీసుకుంటావు తీసుకో. ఆమె దానికి ఇచ్చి ఇది కట్ చేస్తా. ఏమైనా పేపర్ అయినా పెట్టేదావు కింద మసే అంటుతాంది. తీసుకొస్తా. ఇది కట్ చేసి తీసుకొస్తా. సూపర్ అయింది. నువ్వు చేసినాక సూపర్ ఉంది. నేనేం చేసిన కాల్పుడికి మెల్లగా మెల్లగా తిను. ఎట్లున్నది? ఉప్పు తీసుకొస్తా. ఇగో తీసుకో ఉప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. రోల్ చేసుకొని తింటాను నేను. తిని చెప్తాను. సూపర్ ఉన్నది. మా ఆయన చేస్తే వంక తీయలేం. నాకు ఉప్పు కూడా సరిపోయింది. మా ఆయనకి కొంచెం తక్కువైందేమో. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ బొక్కలు తినా అనమాట. కొంచెం మెత్తగా ఉన్నది తింటా. మా ఆయన ఉన్న ప్లేట్లో నాకేస్తాడనమాట. బాగా తినేస్తూనే ఉంటాం.